అందరికీ నమస్తే. అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి? ఆయన తెలంగాణలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిండు మణికొండల. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలు వేసిండు. అసలు ఆయన ఏమంటాడు, నేను తెలంగాణ వాడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా అన్నాడు. అదొక మాట. ప్లస్ ఆయన ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన ఏపీలో జరిగిన ఇష్యూస్ మీద స్పందిస్తలేడు. కొత్తగా జాతీయవాదం తీసుకున్నాడు. సనాతన కూడా వదిలేసిండు. ఆల్మోస్ట్ జాతీయవాదం ఓన్లీ. సనాతన అనేది నెక్స్ట్ వస్తుందేమో మళ్ళీ టైం వచ్చినప్పుడు. అసలు ఆయనను తెలంగాణ మొన్న ఆయన ఇచ్చినప్పుడే హడావిడి అయింది మొత్తం. నిన్న కూడా లేఖ రాశారు తెలంగాణకు సంబంధించిన కొన్ని సంఘాలు. ఎవరు, తెలంగాణ వికాస సమితి, సింగిడి తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ అస్తిత్వ వేదిక, వీళ్ళందరూ బహిరంగ లేఖ కూడా రాసినారు. మీరు వచ్చి ఇక్కడ ఏం చేయొద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, తెలంగాణ పైన కుట్రలు ఆపండి అని. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారు. ఇక్కడ పారిపోయారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఇక్కడ నుంచి 2015లో మూటములు చదువుకుని వెళ్ళిపోయారు. కానీ ఈయన వచ్చి కొత్తగా ఆఫీస్ ఓపెన్ చేసిండు మణికొండల. ఏం జరగబోతుంది, అసలు వెనక ఏముంది, ముందలేముంది, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి పవన్ కళ్యాణ్ ఇక్కడనే ఉండరు. వాళ్ళ రెసిడెన్స్ ఇక్కడనే, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఇక్కడనే ఉంటారు ఎక్కువ కాలం. లోకేష్ ఈయనే ఉంటున్నాడు. చాలామంది ఉంటారు, చాలా రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. ఉండొచ్చు, పోవచ్చు, రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని మన పాటనే ఉంది కదా. ఏకంగా రొయ్యలు కూడా అమ్ముకోవచ్చు ఇక్కడ తెలంగాణలో. కానీ తెలంగాణ పాలనలో ఎలిపెట్టద్దు అనేది మెయిన్. మా తెలంగాణ మేము పాలించుకుంటాం, స్వయం పాలక, దానికోసమే తెలంగాణ తెచ్చుకుంది. ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. సరే, ప్రతి పాలనలో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. కొన్ని పాలనలో డిమెరిట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని పాలనలో మెరిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇదంతా కామన్గా నడిచేదే. కేంద్ర ప్రభుత్వంలో లేవా మెరిట్స్, డిమెరిట్స్ చాలా ఉన్నాయి ఈ 12 సంవత్సరాల్లో. రాహుల్ గాంధీకి టైం లేదు కాబట్టి పట్టించుకుంటలేడు, కానీ మామూలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆయన ఉద్దేశం ఏందో, అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆంధ్ర ఓటర్లను చీల్చాలనే ఉద్దేశంతో ఆయన వచ్చిండో, ఇదంతా బీజేపీకి లాభం చేకూరుద్దామని వచ్చిండేమో కూడా తెలియదు. ఎందుకంటే ఆయనను బీజేపీ స్వాగతిస్తుంది. ఇక్కడ బీజేపీ లీడర్లతో ఏం కాదు, డిసైడెడ్. మన డిసైడ్ చేయలే, అమిత్ షా డిసైడ్ చేసినట్ట. ఇక్కడ బీజేపీ లీడర్లతో ఏమీ కాదు. వీళ్ళు పంచాయతీలు, గ్రూపులు ఇదే ఉంది. ప్లస్ వీళ్ళు గవర్నమెంట్తో కుమ్మక్కై ఉన్నారు. వీళ్ళెవరు ప్రభుత్వం తరఫున కొట్లాడతలేరు. నిన్న మనం చూడలే, మనం మూసీ మీద కొట్లాడుతున్నట్టు నిద్రలు పోయినరు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోన బాబు ఘాటును బాబు సరోవర్గా మారుస్తారంట. దానికి 5,000 కోట్ల రూపాయల టెండర్స్, అది కూడా రక్షణ శాఖ స్థలం ఇచ్చారంట. దానిలో డెవలప్మెంట్ చేస్తారంట. ఇప్పుడు అటుకెళ్ళి డిపార్ట్మెంట్స్ అవేమైతే తెలియదు, అది మళ్ళీ తెలుస్తుంది, రేపు తెలుస్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతోనే రేవంత్ రెడ్డి ఇక్కడ జనాలందరినీ నిరాశ్రయం చేద్దామని చూస్తున్నాడు. ఇక బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు. అందుకే బీజేపీ వాళ్ళు సైడ్గా వేసి పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారేమో. అసలు చాలా విషయాల్లో బీజేపీ లీడర్స్, ఇక్కడున్న తెలంగాణ బీజేపీ నేతలు ఇరకపోతున్నారు ప్రతిసారి. తెలంగాణను నారా లోకేష్ అవమానించిన, చంద్రబాబు నాయుడు అవమానించిన, పవన్ కళ్యాణ్ అవమానించిన, మోడీ అవమానించిన, ఇక్కడ బీజేపీ లీడర్లు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఆ మధ్య తేజస్వి సూర్య బెంగళూరు ఎంపీ మాట్లాడిండు. వీళ్ళేమన్నారు, దాన్ని కవర్ చేసుకోలేక సచ్చిర్రు. అంటే తెలంగాణ మీద ఎవరైనా తెలంగాణను కించపరిచినా వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే మరి ఏపీలో చంద్రబాబు నాయుడు వీళ్ళతోనే ఉన్నాడు, నారా లోకేష్ వీళ్ళతోనే ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వీళ్ళతోనే ఉన్నాడు, అందరూ కలిసి ఎన్డీఏ అని ఏపీలో ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు స్పందించలేకపోతున్నారు. బీజేపీ లీడర్లే ఇరక్కపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు మనకు నీళ్ళ కొట్లాడు ఉన్నాయి. తెలంగాణకు ఏపీకి ఏమేమి పంచాయతీలు ఉన్నాయి? నీళ్ళ పంచాయతీ చాలా పెద్దది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడతా ఉన్నారు. మన పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక పెద్ద కంప్లైంట్ పెట్టిండ్రు. ప్లస్ గోదావరి నీళ్ళు, మన నీళ్ళు మనకు రావాలంటే మన నీళ్ళు కాదంట. మన కాళేశ్వరం మీద కేసు ఉంది, ఏపీ వాళ్ళు పెట్టిన కేసు, కంప్లైంట్ ఉంది. ఆయన మాత్రం నల్లమల సాగర్ కడతా, నేను గోదావరి నీళ్ళు మొత్తం తీసుకొని పోతా అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. దీనిలో పవన్ స్టాండ్ అయింది. ఇక బీజేపీ వాళ్ళు దీని మీద కూడా స్టాండ్ లేదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు నల్లమల సాగర్ కట్టి ఇక్కడి నుంచి గోదావరి నీళ్ళు తీసుకొని పోతా అని ఓపెన్గా ప్రకటిస్తే బీజేపీ వాళ్ళకు దాని మీద ఏం స్పందించాలని కూడా తెలియదు. వాళ్ళు ఇరక్కపోయి కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు కృష్ణా విషయంలో కూడా, కృష్ణా నీళ్ళ విషయంలో ప్రాజెక్టుల మీద కంప్లైంట్లు చేస్తే కనీసం బీజేపీ వాళ్ళు ఒక మాట కూడా అనలేకపోతున్నారు. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు మావాడే అని. అదే బాధ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా సేమ్. ఇప్పుడు గోదావరి నీళ్ళు వాళ్ళు నల్లమల సాగర్ అని రకరకాల ప్రాజెక్టుల పేరుతోనే మొత్తం తీసుకుపోదామని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎటువైపు ఉంటాడు? తెలంగాణకు అన్యాయం జరగొద్దు, తెలంగాణ నీళ్లు తెలంగాణకు ఇవ్వాలనే పాయింట్ మీద ఉంటాడా? లేదు ఏపీ ప్రజలకు నీళ్లు కావాలి కాబట్టి మేము నల్లమల సాగర్ కడతాం. ఆయన డిప్యూటీ సీఎం కదా, ఆయన ఉత్తా ఎమ్మెల్యే కాదు, లేకపోతే నామినేట్ పోస్ట్ లేడు, ఆయన డిప్యూటీ సీఎం అక్కడ. కాబట్టి ఆయన స్టాండ్ ఏందో క్లారిటీగా చెప్పాలి తెలంగాణ జనాలకు. కృష్ణా నీళ్ళ విషయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడతా ఉన్నారు, ఆపుతా ఉన్నారు, నడుస్తూ ఉంది. ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆపినా కూడా ఆగుతలేదు.
శ్రీశైలంకి వెళ్ళి మొత్తం నీళ్ళు కొట్టుకుపోతున్నారు. మనం 4 టీమ్స్ నీళ్ళు తీసుకొస్తే వాళ్ళు 40 టీమ్స్ నీళ్ళు కొట్టుకుపోతున్నారు. సాగర్లో నీళ్ళు మనలోకి ఎండబెడుతున్నారు, అక్కడ నీళ్ళు పోతున్నాయి కిందికి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ అయింది. పవన్ కళ్యాణ్ ఏపీకి నీళ్ళు పోవడాన్ని సమర్థిస్తాడా, తెలంగాణకు అన్యాయం జరగదని సమర్థిస్తాడా? దేన్ని సమర్థిస్తాడు? ఒక పార్టీ అన్నప్పుడు అదే కదా. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో ఎందుకు లేదు? 2 పడవల మీద కాలు పెట్టలేక వదిలేసిన వాళ్ళు. 2 పడవల మీద కాలు పెడితే మరి తెలంగాణకు అన్యాయం జరిగిన దాని మీద ఫైట్ చేయాలన్నా, లేకపోతే ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలన్నా? ఏదో ఒకటే జరుగుతుంది. ఇప్పుడు ఏపీకి నీళ్ళన్నీ పోతున్నట్టే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణకు న్యాయం జరగాలంటే ఏపీ వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది అంటారు వాళ్ళు. మనకు న్యాయం జరగడమే వాళ్ళకి అన్యాయం జరగడం అనమాట. మరి ఆ విషయం కూడా క్లారిటీ చెప్పాలి. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. 12 సంవత్సరాల తెలంగాణలో మేము 60 సంవత్సరాల సమైక్యాంధ్రలో ఉన్న సమస్యలతో కొట్లాడుతున్నాం. ఇంకా పవన్ కళ్యాణ్ మా తరఫున కొట్లాడతాడా? ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడతాడా నీళ్ళ కోసం? ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి నీళ్లు లేవు, నీళ్లు లేక కొట్లాడుతున్నాం. రేపు మాకు కరువు కూడా వస్తుందట. మరి ఆ నీళ్లు పాలమూరు రంగారెడ్డికి నీళ్లు కేటాయింపులు ఎందుకు ఇస్తలేరు? మీరంతా ఇండియా గవర్నమెంట్ కదా. పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. రేపు ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే చంద్రబాబు నాయుడు కొల్లగొట్టుకుపోతున్నాం. మన దాకా వస్తలేవు, మన నోట్లో మన్ను పడుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిలో వాళ్ళ ఫెయిల్యూర్ కూడా ఉంది. దానిలో వీళ్ళు సక్సెస్ అయితే అట్లా ఎందుకు అవుతుంది? వీళ్ళ సహకారం కూడా ఉందేమో. దీనిలో పవన్ కళ్యాణ్ స్టాండ్ అయింది. కాదు, అట్లా కాదు, తెలంగాణకు ప్రాజెక్టు కావాలి, తెలంగాణకు కంపెనీలు కావాలి. మోడీతో కొట్లాడతాడా? కొన్ని గుజరాత్కి పోతున్నాయి, కొన్ని ఏపీకి పోతున్నాయి. కేంద్రం నుంచి తెలంగాణకు ఫండ్స్ వస్తలేవు. పవన్ కళ్యాణ్ మోడీతో కొట్లాడతాడా? తెలంగాణకు ఫండ్స్ వస్తలేవు. నిజం, మనకు పోతున్న పైసలు వస్తలేవు మళ్ళీ వాపస్. యూరియా లేదు, రేపు యూరియా వస్తలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు సంబంధం లేని చేతులు ఎత్తేసినారు. సెంట్రల్ గవర్నమెంట్ మీద కొట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అయింది కొట్లాడంలో. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు కొట్లాడతాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి కేంద్రంతో కొట్లాడతాడా యూరియా కోసం? ఒడ్లు కొనరంట. ఒడ్లు కేంద్ర ప్రభుత్వం ఎంత పెడితే అంతే కొంటామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంత పెడితే ఇంతే కొంటారంట. మిగిలిన ఒడ్లు రైతులు ఏం చేసుకోవాలి? రైతుల తరఫున ఎవరు కొట్లాడాలి? బీజేపీ వాళ్ళు కొట్లాడలేరు. ఈజ్ క్లోజ్. బీజేపీ క్లోజ్. బీజేపీ వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే. పవన్ కళ్యాణ్ కొట్లాడతాడా తెలంగాణ ప్రజల తరఫున? మరి దేనికోసం పార్టీ? దేనికోసం పార్టీ ఆఫీస్? ఎవరిని సంతృప్తిపరచదామని, ఎవరి ఓట్ల కోసం, ఏ ప్రయోజనం ఆశించి ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ రాజకీయాలు చేద్దామని చూస్తున్నాడు? ఇవన్నీ ప్రజలకు సమాధానాలు చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పకుండా ఉత్తగా రాజకీయాల కోసం నేను ఆవేశపడతా నేనంటే ఇక్కడ తెలంగాణలో అంతకన్నా ఎక్కువ ఆవేశపడులు ఉంటారు. ఉప్పు కారం బాగా తింటారు. ఇక్కడ చాలా పెద్ద ఆవేశం వస్తుంది. మీరు నటిస్తారు ఆవేశంతో, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు జీవిస్తారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారు. బండి భగీరథ్ కేసులో, బండి సంజయ్ కొడుకు కేసులో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎందుకు స్పందించలేదు? స్పందించాలి కదా. ఆయన తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, రాజకీయాలు చేయాలనుకుంటున్నాడు, చేయని. కానీ మరి అట్లాంటి దానిలోకి స్పందించకపోతే తెలంగాణ మీద ఏం హక్కు ఉన్నట్టు ఆయనకి? అంటే మొన్న వరంగల్లో ఎవరికో ఒక ఆయనకి, ఒక పిల్లగానికి, ఆయన అభిమాని అంట, ఒక ట్యాబ్ ఇచ్చి ఒక కుక్క పిల్లని ఇచ్చేస్తే తెలంగాణ మీద హక్కులు వచ్చేస్తాయా? గద్దర్కు కారు ఇప్పించేస్తే తెలంగాణ మీద హక్కులు వచ్చేస్తాయా? మీకు రావు కదా. ఖచ్చితంగా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ దృక్పథం ఏందో చెప్పాలి. తెలంగాణ వైపు ఉంటాడా, ఏపీ వైపు ఉంటాడా పవన్ కళ్యాణ్? ప్లీజ్ సబ్స్క్రైబ్.